జాతకాలు నమ్మొద్దా? నేను చెప్పనన్నమాట. ఎందుకో తెలుసా? నా జాతకాలని నేను విమర్శించను. ఎందుకంటే నాకు తెలీదు. నా ఫీలింగ్ ఏంటో చెప్పనా? నువ్వు తిట్టుకున్నా సరే చెప్పి చస్తా. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఈ రాసులు, గ్రహాలు, నక్షత్రాలు నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు అని నా ఫీలింగ్. ఎంతమంది మెచ్చుకుంటారు నన్ను? ఇప్పుడు కామెంట్స్‌లో చూడు దుయ్యబడతారు నన్ను పెట్టుకొని. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. కానీ నా నాన్న నుంచే వచ్చింది ఈ యావత్ విశ్వం అని అనుకుంటా. నా నాన్న గర్భంలో ఉంది ఈ యావత్ విశ్వం అనుకుంటా. నా నాన్న నుంచే వచ్చేవే గానీ గ్రహాలు తీసుకొచ్చాయా దశావతారాల్ని? కాదుగా. కాకపోతే నేను గౌరవిస్తా. ఎందుకో తెలుసా? ఈ జాతకాలు ఎంతోమందికి ఉపాధినిస్తున్నాయి. ఈ జాతకాలు ఎంతోమందికి కుటుంబాన్ని జీవనోపాధి కలిగించేలా చేస్తున్నాయి. ఈ జాతకాలు అనేవి కొంతమందికి జీవితాన్ని నిలబెడుతున్నాయి. అవ్విందా అవ్వలేదా అనవసరం. వాళ్ళ ఇంట్లో 4 వేళ్ళు కలిపి ముద్ద నోట్లో వెళ్ళడానికి దోహదపడుతున్నాయి. మనం గౌరవించాలి అంతవరకే. కానీ భయాన్ని, పిరికితనాన్ని, ఆందోళనని, ఆతృతని, బెదిరింపు విధానాన్ని ఆసరాగా చేసుకొని అవతల వాడిలో ఇందులో ఏ ఒక్కటి ఉన్నా దాన్ని ఎన్కాష్ చేసుకొని మోసాలకి దిగబడి వాళ్ళ చేత అక్కర్లేకపోయినా అవి ఇవి చేయించి వీళ్ళు బాక్కుంటున్నారు. ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు బాక్కుంటున్నారు. నేను ఒక్కటి అడుగుతా. ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలున్నారు. ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే గ్రహం, ఒకే డేటు, ఒకే మంతు, ఒకే టైము ఉన్నవాళ్ళు ఇద్దరన్నా దొరుకుతారు కదా. కానీ ఒకడికి 100కు 100 వస్తాయి, ఒకడికి ఏమో ఫెయిల్ అవుతాడు. ఏం చెప్తావు? ఇదిగో మీరు వీడికి ఉంగరం పెట్టండి, మీ వాడు ఫస్ట్ రాకపోతే చూడండి. మరి ఎగ్జామ్ రాయడం ఎందుకు? ఎగ్జామ్ అప్పుడు వీళ్ళు రాసేది వచ్చేస్తే సరిపోతుందిగా. ఫస్ట్ వచ్చేస్తాడుగా. వస్తాడా? చించి అవతల బారేస్తాడు వాళ్ళ నాన్న. ఇక్కడ జాతకాలు అనేవి ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి. రైట్. అంతే. నా దగ్గరకి కొన్ని వేల మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మీకు దాదాపు 35 దేశాల్లో ఉన్నారు మీ కదా. yes. ఆ జాతకాల ప్రకారం నేను చెప్పినా వినకుండా వెళ్ళి ముక్కు మొహం పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది విని ఇవాళ అపర కుబేరులైన వాళ్ళు ఉన్నారు. అపర కుబేరులైన వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ నీకు సంతానం కలగదు అని సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకి నానాన నారసింహుడి అనుగ్రహంతో కావాలని పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వితౌట్ IVF అండ్ IUI. ఇస్తా కావాలంటే. చెప్పానుగా ఇందాక, సొల్లు మాట్లాడుతున్నాడా, సొల్లు పురాణమా? కామెంట్స్లో అదే అంటాడు, వీడు సొల్లుగాడు, వీడు సొల్లు పురాణం అని అంటారు కొంతమంది. నేను నచ్చని వాళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళు. బట్ నేను ఇస్తా, వివరాలు ఇస్తా. ఇందాక నువ్వు విన్నావు కదా ఫోను, అలాంటి వాళ్ళతో మాట్లాడతా కావాలంటే ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ముందే వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకి లోను చేయకండి, సలహా ఇవ్వండి, అంతవరకే. కాబట్టి ఈ జాతకాలు ఎంతవరకో అంతవరకే. పరమాత్ముని నమ్ముకుంటే నా దగ్గరకు వచ్చే చాలామందికి నేను వాళ్ళకున్న సమస్యని బట్టి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే ఆ పరిష్కారం దొరుకుతుందో చెప్తా, అంతవరకే. దానికి అవసరమైతే భగవంతుడిని పట్టుకోమంటాను కానీ నన్ను పట్టుకుంటే ఏమవుతుంది? బూడిదొస్తుంది. నన్ను పట్టుకుంటే బూడిదొస్తుంది. భగవంతుణ్ణి పట్టుకుంటే జీవితం బంగారుమయం అవుతుంది. ఇది గ్రహించాలి అందరూ. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం మీరే కదా, జ్యోతిష్యులే కదా. ఇప్పుడు అంబికా దర్బార్ బతి లాంటివండి. కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. కానీ మేము కూడా ఏం చేయాలంటే నిజం చెప్పాలి, మోసం చెయ్యకూడదు. ఏం చెయ్యాలో చెప్పాలి, ఏం చెయ్యకూడదో చెప్పాలి. అంతే తప్ప నమ్మారు కదా అని దోచుకోకూడదు నాన్న, దోచుకోకూడదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నా దగ్గరికి చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు, జ్యోతిష్ శాస్త్రంలో జాతకాలు చెప్పే వాళ్ళు వీళ్ళు నా దగ్గరకు వచ్చి నా ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. ఎందుకని? నారసింహుడి బిడ్డని, అంతకుమించి నాకేం తెలియదు. ఈ వజ్ర వ్యాపారులు, వైడూర్య వ్యాపారులు, బంగారం వ్యాపారులు వీళ్ళంతా వస్తారు. రుద్రాక్షలు అమ్మేవాళ్ళు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. నాన్న రుద్రాక్షలు ఇది పెట్టుకుంటే అవుతుంది, ఇది పెట్టుకుంటే సూపర్ అని అంటే ప్రపంచంలో అందరూ రుద్రాక్షలే వాడాలి, జెమ్ స్టోన్స్ కూడా వాడాలి. ఈ కెంపు, పచ్చ, ఎరుపు, అది ఇది. కొంతమంది అది ఇది ఎందుకు మొత్తం నవరాత్రులో పెడదామని పెడతారు, అవునా? వాటి వల్ల అయితే దొంగతనం చేసే డబ్బు
దొంగతనం చేసే డబ్బుతో బంగారం ఆ రాళ్ళు పెట్టుకొని బతకాలి. ఈ వజ్ర వైడూర్యాలు అమ్మేవాళ్ళు, కెంపు పచ్చలు అమ్మేవాళ్ళు, ఈ రుద్రాక్షలు అమ్మేవాళ్ళు, వీళ్ళంతా జాతకాలు చెప్పేవాళ్ళు. తొలుత చేసే పనేంటి? వాడు షాపులు షట్టర్ ఓపెన్ చేసినా, వీడు స్నానం చేసి పంచగట్టుకొని వచ్చి వాడి కుర్చీలో కూర్చున్నా, అమ్మా గాయత్రీదేవి, అమ్మా సరస్వతీదేవి, ఇవాళ నలుగురు వచ్చి నాకు కాస్త మేలు జరిగేలా చూడమ్మా, నా ఇబ్బందులు పోయేలా చూడమ్మా అని ఆ తల్లిని అడుగుతాడు. వీడు షట్టర్లు ఓపెన్ చేయగానే నేరుగా 2 అగరత్తులు తీసుకొని వెలిగిచ్చేసి శుభ్రంగా అది అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా శ్రీ మహాలక్ష్మి, ఇవాళ నాకు బాగా కలిసి రావాలి, నీకు ఇది చేయిస్తా, నీకు అది చేయిస్తా అని చెప్తాడు. ఆ తర్వాత వ్యాపారం మొదలు పెడతాడు. రుద్రాక్ష అయినా, రాళ్ళైనా, రప్పలైనా, ఏదైనా, జాతకాలైనా. వీళ్ళంతా చేస్తున్నది ఏమిటి? వ్యాపారమేగా. దేవుడికి దండం పెట్టి మొదలు పెడతారు. ఎస్. వ్యాపారం బాగుండాలని ఎవరికి పెడతారు? దేవుడికే పెడతారు. ఎవరికి మొక్కులు మొక్కుకుంటారు? దేవుడికే. ఇవాళ ఈ నెల నా వ్యాపారం ₹1,00,00,000 వస్తే ఒక 5% అనాథలకు ఇస్తా, ఓ 5% గుడికి ఇస్తా అని అంటారు. ఎవరికి మొక్కుతున్నారు? జాతకాలు చెప్పేవాళ్ళు సరస్వతీదేవిని నమస్కరించి కానీ మాట్లాడరు. ఉపాసకులు అంటారు. ఇక నన్ను కూడా నాకు కూడా తగిలిచ్చారు నారసింహ ఉపాసకులు, నా పిండాకుడు, నేను నాకు ఉపాసన తెలుసు కానీ ఈ ఉపాసకులు నాకు తెలుసు. సంగీత రెడ్డి గారు తెలుసు, అందరూ తెలుసు. ఒకానొకప్పుడు ఎన్నికలకు ముందే నన్ను కలిసిన వాళ్ళు. అదే నేను ఉపాసకుడిని కాదు, అంత పెద్ద స్థాయి నాకొద్దు. ఈ కట్టె కాలి బూడిదయ్యేంత వరకు నారసింహుడి బిడ్డగా ఆ పాదాల దగ్గర అలా బ్రతికి చచ్చిపోయి మట్టిలో కలుస్తానేమో కానీ నేను ఏ రోజు గురువు అని భావించను, ఉపాసకుడిని అని అనుకోను. గురుగారు కష్టాన్ని నమ్మాలా, అదృష్టాన్ని నమ్మాలా? కష్టాన్ని నమ్మితేగా అదృష్టం వచ్చేది. అంటే కొందరికి చిరంజీవి కష్టపడకుండానే అదృష్టం వచ్చింది. అంటే ఒక్క చిరంజీవికి జరిగింది. 90% మంది కష్టపడుతున్నారు కానీ ఆ 1% అదృష్టం లేక. అదే చెప్పేది. ఇప్పుడు ఒక తరంలో 4 నటులు, తర్వాత తరంలో 4 నటులు, తర్వాత తరంలో 4 నటులు కదా. ఇప్పుడు 40 మంది వచ్చారు నటులు, 40 మంది వచ్చారు. వీళ్ళ అదృష్టం బాగుండి ఓటీటీ వచ్చి చచ్చింది కాబట్టి ఓటీటీలో ఈ 7 ఛానల్స్లో ఎక్కడో అక్కడ వచ్చి ఇప్పుడు చేస్తున్నారు కళాకారులు. ఇప్పుడున్న వాళ్ళు అదృష్టవంతులు. ఆనాడు లేదు. అన్నపూర్ణ, పద్మాలయ, సారథి, ఈ స్టూడియోలు బయట బిర్యానీ పొట్లాలు, మందు బాటిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇలా నానా చండాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ కర్మ లేదు. ఎందుకని? వాళ్ళే ప్లీజ్ వెల్కమ్ అంటున్నారు. ఇంకెందుకు వీళ్ళకి కర్మ? ఎవడికి పడితే వాడు నాకు ఈ క్యారెక్టర్ ఇవ్వడా, వీడు యూట్యూబ్ ఛానల్ పెడతాడు, షార్ట్ ఫిల్మ్ తీస్తాడు, అది కలిసి వస్తే వాడికి డబ్బులు, లేదంటే లేదు. కాబట్టి కష్టం అనేది తొలుత నాన్న పునాది వేయకుండా ఇల్లు కడతావా? అలాగే కష్టపడితేనే ఆ కష్టంలో నిజాయితీ ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.